నమస్కారం. నేను డాక్టర్ ఏ లక్ష్మీనరసింహస్వామి ఫ్రమ్ డాక్టర్ ఎన్ఎస్ కేర్ హోమియోపతి క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను. రోజు కొన్ని ఎంట్రుకలు రావడం సహజం, కానీ దువ్వుకుంటే గుప్పెడు జుట్టు వస్తుందా? స్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఎక్కువ జుట్టు కనిపిస్తుందా? నుదురు దగ్గర జుట్టు వెనక్కి వెళ్తుందా? తల మధ్యలో జుట్టు పలుచగా కనిపిస్తుందా? లేదా అక్కడక్కడ గుండ్రంగా బట్టతల మచ్చలు వస్తున్నాయా? అయితే ఈ హెయిర్ ఫాల్ ఒకే రకమైనది కాదు, రకరకాల కారణాలతో ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, హెయిర్ ఫాల్ అంటే ఏమిటి, జుట్టు రాలిపోవడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ప్రతి రకానికి కారణాలు ఏమిటి, పురుషులు మరియు మహిళల్లో తేడాలు ఏమిటి, ఎప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి, హెయిర్ ఫాల్ వెనక దాగి ఉండే ఆరోగ్య సమస్యలు ఏమిటి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పార్ట్ 1, హెయిర్ ఫాల్ గ్రోత్ సైకిల్ అంటే ఏమిటి? మన జుట్టు ఎప్పుడూ ఒకే సమయంలో పెరుగుతూ ఉండదు. ప్రతి ఎంట్రుకకు ఒక హెయిర్ గ్రోత్ సైకిల్ ఉంటుంది. ఎనర్జన్ ఫేస్ అంటే గ్రోత్ ఫేస్, ఈ దశలో జుట్టు పెరుగుతుంది. కెటజన్ ఫేస్, ట్రాన్సిషన్ ఫేస్, జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది. టెలిజన్ ఫేస్, రెస్టింగ్ ఫేస్, ఎంట్రుక కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటుంది. ఎక్సోజెన్ ఫేస్, షేడింగ్ ఫేస్, ఈ దశలో పాత ఎంట్రుక రాలిపోయి కొత్త ఎంట్రుక పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువలన రోజుకు కొంత జుట్టు రాలడం సాధారణం కావచ్చు, కానీ అసాధారణంగా ఎక్కువ జుట్టు రాలడం, జుట్టు పలచబడడం లేదా బట్టతల ఏర్పడటం హెయిర్ ఫాల్ సమస్యకు సంకేతం కావచ్చు. హెయిర్ ఫాల్ ప్రధాన రకాలు. ఇప్పుడు ముఖ్యమైన హెయిర్ లాస్ టైప్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. టైప్ 1 ఈజ్ ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా. ఇది ప్రపంచంలో అత్యంత సాధారణమైన హెయిర్ లాస్ల రకాల్లో ఒకటి. పురుషుల్లో ఎలా ఉంటుంది? మొదటగా, నుదురు దగ్గర హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడం, రెండు వైపులా షేప్డ్ రిసెషన్ తగ్గిపోవడం, తల మధ్యలో జుట్టు పలచబడిపోవడం, చివరకు క్రౌన్ ప్రాంతంలో బట్టతల ఏర్పడటం. మహిళల్లో ఎలా ఉంటుంది? మహిళల్లో సాధారణంగా తల మధ్య భాగంలో జుట్టు పలచబడటం, హెయిర్ పార్టిషన్ ఎడల్పుగా కనిపించడం, మొత్తం స్కాల్ప్ మీద డెన్సిటీ తగ్గడం. కారణాలు కుటుంబ చరిత్ర, జన్యుపరమైన ప్రభావం, హార్మోన్ ఫ్యాక్టర్స్, వయసు పెరగడం. ఇది సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. టైప్ 2, టెలోజెన్ ఎఫ్లియన్సియం. ఇది చాలామందిలో అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఇందులో చాలా ఎంట్రుకలు ఒకేసారి రెస్టింగ్ ఫేస్లో వెళ్తాయి. కొన్ని వారాలు లేదా నెలల తర్వాత హెయిర్ షేడింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా కారణాలు: తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్ తర్వాత, శస్త్రచికిత్స తర్వాత, ఆపరేషన్స్ తర్వాత, తీవ్రమైన శారీరక అలసట వలన, స్ట్రెస్ వలన, మానసిక ఒత్తిడి వలన, అకస్మాత్తుగా బరువు తగ్గడం, క్రాష్ డైటింగ్ అంటే పోషకాహార లోపం వలన, ప్రసవం తర్వాత, కొన్ని మందుల ప్రభావం వలన. లక్షణాలు: తల మొత్తం జుట్టు రాలడం, దువ్వుకున్నప్పుడు ఎక్కువ ఎంట్రుకలు రాలడం, స్నానం సమయంలో ఎక్కువ షేడింగ్, జుట్టు డెన్సిటీ తగ్గడం. టైప్ 3, ఎలోపేషియా ఎరియేటా. ఎలోపేషియా ఎరియేటా అనేది ఇది ప్రత్యేకమైన హెయిర్ లాస్ ప్యాటర్న్. తలపై అకస్మాత్తుగా గుండ్రంగా ఓవెల్ షేప్లో ఒకటి లేదా అనేక హెయిర్ లాస్ పాచెస్ కనిపిస్తాయి. కొంతమందిలో గడ్డం దగ్గర, కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాల జుట్టు కూడా ప్రభావితం కావచ్చు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ సంబంధిత ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటుంది. పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్. ప్రసవం తర్వాత చాలామంది మహిళలకు హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో హార్మోనల్ చేంజెస్ వలన జుట్టు ఎక్కువగా
రాలడం ఎక్కువ కనిపిస్తుంది. ప్రసవం తర్వాత హార్మోన్ చేంజెస్ కారణంగా షేడింగ్, జుట్టు రాలడం ఎక్కువగా పెరగవచ్చు. సాధారణంగా ఎప్పుడు కనిపిస్తుంది? ప్రసవం జరిగిన కొన్ని నెలల తర్వాత జుట్టు రాలడం ఎక్కువ కనిపిస్తుంది. అయితే చాలా ఎక్కువగా హెయిర్ లాస్ ఉంటే, ఎక్కువ కాలం కొనసాగితే వైద్య పరీక్ష అవసరం. ట్రాక్షన్ ఎలఫేషియా, జుట్టును ఎప్పుడు గట్టిగా లాగడం వలన వచ్చే హెయిర్ లాస్ను ట్రాక్షన్ ఎలఫేషియా అంటారు. ఇది ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం టైట్ పోనీటైల్ హెయిర్ చేసుకునే అమ్మాయిలకి, టైట్ బ్రైడ్స్, టైట్ బన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, నిరంతరం టైట్ హెయిర్ స్టైల్తో ఉండే వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా నుదురు మరియు తలాంచుల వద్ద జుట్టు తగ్గడం కనిపించవచ్చు. ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం. ట్రామాటిక్ హెయిర్ డ్యామేజ్, జుట్టు మరియు స్కాల్ప్పై అధికంగా కెమికల్ మరియు ఫిజికల్ డ్యామేజ్ వల్ల కూడా హెయిర్ లాస్ కనిపిస్తుంది. దీనికి కారణాలు: ఫ్రీక్వెంట్ ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్, ఫ్రీక్వెంట్ స్ట్రైట్నింగ్, కెమికల్ ట్రీట్మెంట్స్, హార్ష్ ట్రీట్మెంట్, హెయిర్ ప్రొడక్ట్స్, ఎక్సెసివ్ బ్లీచింగ్స్, ఫ్రీక్వెంట్ కలరింగ్. ఇవి హెయిర్ షాఫ్ట్ని బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు ఇది నిజమైన హెయిర్ రూట్ లాస్ కాకుండా హెయిర్ బ్రేకేజ్ కూడా కావచ్చు. అందుకే హెయిర్ ఫాల్ మరియు హెయిర్ బ్రేకేజ్ మధ్య తేడా గుర్తించడం అవసరం. ఎనర్జన్ ఎఫ్లియన్షియం, ఇది హెయిర్ గ్రోత్ ఫేజ్లో ఉన్న వెంట్రుకలు వేగంగా ప్రభావితమయ్యే పరిస్థితి. కొన్ని తీవ్రమైన మెడికల్ ట్రీట్మెంట్స్ లేదా టాక్సిక్ ఎక్స్పోజర్స్ వలన ఇది సంభవించవచ్చు. ఇందులో హెయిర్ లాస్ అకస్మాత్తుగా మరియు వేగంగా కనిపించవచ్చు. స్కారింగ్ ఎలఫేషియా, ఇది చాలా ముఖ్యమైన హెయిర్ లాస్ కేటగిరీ. ఇందులో హెయిర్ ఫాలికల్స్ దెబ్బతిని స్కార్ టిష్యూ ఏర్పడవచ్చు. లక్షణాలు: స్కాల్ప్, నుదురు ఎర్రగా మారడం, బర్నింగ్, పెయిన్, ఇచ్చింగ్, దురద ఉండటం, స్కేలింగ్, స్మూత్ షైనీ ప్యాచెస్, హెయిర్ ఫాలికల్స్ కనిపించకపోవడం. ఈ రకం హెయిర్ లాస్ను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్కి ప్రధాన కారణాలు. ఇప్పుడు హెయిర్ ఫాల్ వెనకాల ఉండే ముఖ్యమైన కారణాలను తెలుసుకుందాం. జెనెటిక్ కాజెస్, కుటుంబంలో తండ్రికి, తల్లికి, తాతలకు, అమ్మమ్మకు, నాయనమ్మకు హెయిర్ ఫాల్, థిన్నింగ్, బాల్డ్నెస్ హిస్టరీ ఉంటే ఇది జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ చేంజెస్ వలన కూడా హెయిర్ గ్రోత్ సైకిల్ ప్రభావితం కావచ్చు. ఉదాహరణలు: థైరాయిడ్ డిజార్డర్స్, PCOS, సంబంధిత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ పీరియడ్, మెనోపాజ్. అందువలన మహిళల్లో హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ హిస్టరీ మరియు ఇతర లక్షణాలను కూడా పరిశీలించడం ముఖ్యం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, జుట్టు ఆరోగ్యానికి సరైన న్యూట్రిషన్ అవసరం. కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా హెయిర్ ఫాల్కి సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ D డెఫిషియన్సీస్ కూడా దీనికి కారణం. ప్రతి హెయిర్ ఫాల్కు సప్లిమెంట్స్ అవసరమని అనుకోవడం సరైనది కాదు. అవసరమైతే వైద్య సలహాలతోనే పరీక్షలు చేయించుకోవాలి. స్ట్రెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, పరీక్షలు, స్ట్రెస్, నిద్రలేమి వంటి పరిస్థితుల తర్వాత హెయిర్ షేడింగ్ పెరగవచ్చు. అయితే ప్రతి హెయిర్ ఫాల్ను స్ట్రెస్ వల్లనే అని అనుకోవడం సరైనది కాదు. అసలు కారణాన్ని గుర్తించడమే ముఖ్యం. ఫీవర్ అండ్ ఇల్నెస్, తీవ్రమైన జ్వరం లేదా ఇతర శారీరక అనారోగ్యం తర్వాత కొన్ని వారాలు లేదా నెలల తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపించవచ్చు. ర్యాపిడ్ వెయిట్ లాస్ అండ్ క్రాష్ డైటింగ్, అకస్మాత్తుగా చాలా తక్కువ తినడం, ఎక్స్ట్రీమ్ డైటింగ్, ప్రోటీన్ లేకుండా డైటింగ్, ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ వలన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం జుట్టుపై ప్రభావం పడవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్,
థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన హెయిర్ థిన్నింగ్, డ్రై హెయిర్, ఎక్సెసివ్ షేడింగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి. హెయిర్ ఫాల్తో పాటు అలసట, బరువు మార్పులు, చలి లేదా వేడి తట్టుకోలేకపోవడం వంటి ఇతర లక్షణాలు ఉంటే మెడికల్గా ఎవాల్యుయేషన్ అవసరం. స్కాల్ప్ డిసీజెస్. కొన్ని స్కాల్ప్ కండిషన్స్ కూడా హెయిర్ లాస్ని కారణం కావచ్చు. ఉదాహరణకు డాండ్రఫ్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సోరియాసిస్, డర్మటైటిస్, అదర్ ఇన్ఫ్లమేటరీ స్కాల్ప్ డిజార్డర్స్. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన దురద, స్కేలింగ్, రెడ్నెస్, పస్, పెయిన్ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. మెడికేషన్స్. కొన్ని మందులు హెయిర్ గ్రోత్ సైకిల్స్ని ప్రభావితం చేస్తాయి. ఒకవేళ కొత్త మందు ప్రారంభించిన తర్వాత హెయిర్ ఫాల్ త్వరగా కనిపిస్తే స్వయంగా మందు ఆపకుండా ప్రిస్క్రైబింగ్ చేసిన డాక్టర్ని సంప్రదించాలి. మేల్ హెయిర్ ఫాల్ vs ఫీమేల్ హెయిర్ ఫాల్ డిఫరెన్స్ ఏమిటి? పురుషుల్లో హెయిర్ లైన్ రెసిషన్, క్రోన్ థిన్నింగ్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో సాధారణంగా డిఫ్యూజ్ థిన్నింగ్, మిడిల్ పార్టిషన్ వైడనింగ్ అండ్ పోస్ట్ పార్టమ్ షేడింగ్, హార్మోనల్ కాజెస్, న్యూట్రిషనల్ కాజెస్ వంటి అంశాలను పరిశీలించాలి. హెయిర్ ఫాల్ లేదా హెయిర్ బ్రేకేజ్. చాలామంది రెండింటిని ఒకటిగా భావిస్తారు. కానీ హెయిర్ ఫాల్ అంటే ఎంట్రుక రూట్ నుండి రాలడం. హెయిర్ బ్రేకేజ్ అంటే ఎంట్రుక మధ్యలో విరిగిపోవడం. ఇది డిఫరెన్స్. హెయిర్ బ్రేకేజ్ కారణాలు ఏమిటి? హెయిర్ బ్రేకేజ్ కారణాలు డ్రైనెస్, హీట్, కెమికల్ డ్యామేజ్, ఎక్సెసివ్ స్టైలింగ్ ఎట్సెట్రా వంటి కారణాలు ఉండవచ్చు. కాబట్టి సరైన డయాగ్నోసిస్ చాలా ముఖ్యం. ఎప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. ఈ పై లక్షణాలు ఉంటే మెడికల్ ఎవాల్యుయేషన్ తీసుకోవటం మంచిది. వార్నింగ్ సైన్స్. అకస్మాత్తుగా తీవ్రమైన హెయిర్ ఫాల్, గుండ్రంగా బాల్డ్ ప్యాచెస్ మరియు రావడం, స్కాల్ప్ పెయిన్ లేదా బర్నింగ్ ఉంటే, తీవ్రమైన దురద ఉన్నప్పుడు, పస్ లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఐబ్రో లేదా బాడీ హెయిర్ కూడా రాలడం మొదలైనప్పుడు, హెయిర్ ఫాల్తో పాటు ఫెటిగ్, నీరసం ఉంటే, అకస్మాత్తుగా వెయిట్ చేంజెస్ ఉంటే, అంటే బరువు పెరగడం కానీ బరువు తగ్గడం కానీ, ఈ రెండు ఏ చేంజెస్ ఉన్నా, మహిళల్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. చాలా వేగంగా హెయిర్ థిన్నింగ్ అవ్వడం, ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు వార్నింగ్ సైన్స్. హెయిర్ ఫాల్ గురించి సాధారణ అపోహలు. ప్రతిరోజు షాంపూ చేస్తే బాల్డ్ అవుతారు, అవసరం లేదు. ప్రతి సరైన స్కాల్ప్ కండిషన్కు సరిపోయే హెయిర్ కేర్ రొటీన్ ముఖ్యం. ఆయిల్ రాస్తే అన్ని హెయిర్ ఫాల్ ఆగిపోతాయి. ఆయిల్ జుట్టు సంరక్షణలో సహాయపడవచ్చు, కానీ జెనెటిక్ బాల్డ్నెస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ హెయిర్ లాస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వంటి అసలు కారణాలని ఆయిల్ మాత్రమే పరిష్కరించదు. ఒకే షాంపూ అందరికీ సరిపోతుంది. ప్రతి వ్యక్తికి స్కాల్ప్ మరియు హెయిర్ కండిషన్ వేరు. అందువలన వ్యక్తిగత పరిస్థితిని బట్టి కేర్ అవసరం. హెయిర్ ఫాల్ మేనేజ్మెంట్. ముఖ్యమైన సందేశం. హెయిర్ ఫాల్కు ఒకే కారణం ఉండదు. సరైన మేనేజ్మెంట్ కోసం హెయిర్ లాస్ ప్యాటర్న్ గుర్తించాలి. స్టెప్ 1. స్టెప్ 2. హెయిర్ ఫాల్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవాలి. స్టెప్ 3. స్ట్రెస్, ఇల్నెస్, డైట్, ప్రెగ్నెన్సీ, మెడిసిన్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ పరిశీలించాలి. అవసరమైతే మెడికల్ ఎవాల్యుయేషన్ అండ్ అప్రోప్రియేట్ టెస్ట్ చేయించాలి. అండర్లైన్ కాజెస్ని బట్టి ఇండివిజువలైజ్ మేనేజ్మెంట్ అవసరం. డాక్టర్ ఎన్ఎస్ కేర్ హోమియోపతి క్లినిక్. జుట్టు రాలడం అనేది కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రం కాదు. కొన్ని సందర్భాల్లో అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, స్ట్రెస్ రిలేటెడ్ షేడింగ్, ఆటోఇమ్యూన్ కండిషన్, స్కాల్ప్ డిసీజెస్, జెనెటిక్ హెయిర్ లాస్ వంటి అండర్లైన్ కాజెస్ కారణం కావచ్చు. అందువలన హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు కేవలం షాంపూ మార్చడం కాకుండా, ఇంటర్నెట్ రెమెడీస్ ప్రయత్నించడం కాకుండా, ముందుగా అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఇండివిజువల్ కేస్ అసెస్మెంట్ ఆధారంగా సరైన వైద్య సలహా మరియు ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకోవాలంటే డాక్టర్ ఎన్ఎస్ కేర్కి సంప్రదించండి.
ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం డాక్టర్ అందే లక్ష్మీనరసింహస్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రకమైన హెయిర్ ఫాల్ ఉంది, మీ సమస్యను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నేను డాక్టర్ ఏ లక్ష్మీనరసింహస్వామి. ధన్యవాదాలు. అట్లానే మీకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే దాన్ని కూడా చెప్తాను. హోమియోపతిలో ప్రతి హెయిర్ ఫాల్ కేసుని 10 రకాల పేషెంట్లు వస్తే 10 మందికి 10 రకాల మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ హెయిర్ ఫాల్ అనేది వారి శరీరతత్వం, మానసిక తత్వం మరియు మనస్తత్వం, శరీరతత్వం అండ్ జెనెటిక్ కాజెస్ ఆల్ క్యాలిక్యులేటెడ్ అన్నిటినీ పరిగణనలో తీసుకొని సమగ్రంగా పర్సనలైజ్డ్ కేర్ అనేది ఈ హోమియోపతిలో మాత్రమే ఉంటుంది, మరే సిస్టంలో ఉండదు. ఓకే, అట్లాగనే ప్రతి డిసీజ్కి ఒక కారణం ఉంటుంది. ఒకరికి మానసిక కారణం ఉండొచ్చు, మరొకరికి జెనెటిక్ కారణం ఉండొచ్చు, మరొకరికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండవచ్చు. కాబట్టి పూర్తి కేస్ టేకింగ్ అనేది హోమియోపతిలో తీసుకుంటాం కాబట్టి పర్మనెంట్ క్యూర్ అనేది ఇందులోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.